వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. 5. ప్రేరణ అనే పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందినది? ఆత్మకథ. ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. ఈ మాటలలోని ఇతివృత్తము వ్యక్తిత్వ వికాసం. ప్రేరణ పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మహనీయుని జీవిత ప్రేరణ. ప్రేరణ పాఠ్యభాగమునకు మూలము కలాం రచనలు. అబ్దుల్ కలాం యొక్క జన్మస్థానము రామేశ్వరం దగ్గర ధనుష్కోటి. క్రింది వాటిలో కలాం గారికి లభించని పురస్కారం పద్మశ్రీ. క్రింద ఇవ్వబడిన వాటిలో అబ్దుల్ కలాంకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. అన్నీ సరైనవే. కలాం రామనాథపురం హై స్కూల్లో చదివారు. ఇంటర్మీడియట్ 1950లో ట్రిచి సెయింట్ జోసెఫ్లో చదివారు. సెయింట్ జోసెఫ్లో బిఎస్సి డిగ్రీ చదివారు. మద్రాస్ ఐఐటిలో చదివారు. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడు నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడు అన్న ఈ మాటలు ఎవరివి? ఇయుదురై సోలోమోన్. ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. ఈ మాటలు ఎవరివి? కలాం తండ్రి. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అని పలికినది ఇయుదురై సోలోమోన్. ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించుము. కలాంకు తన ప్రొఫెసర్ శ్రీనివాసన్ అంటే ఇష్టం ఉండేది కాదు. సెయింట్ జోసెఫ్లో ఉపాధ్యాయులంతా ఎవరి అనుచరులు? కంచి పరమాచార్య. కలాం మద్రాస్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశానికి అవసరమైన 1000 రూపాయలను సమకూరడానికి సహాయం చేసినది ఎవరు? సోదరి జొహారా. అబ్దుల్ కలాం మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే వ్యాసాన్ని ఏ భాషలో రాశారు? తమిళం. నాతో పాటు ముందు కూర్చో, నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి అని కలాంతో పలికినవారు స్పాండర్. దేవుడే నీ ఆశ, ఆశ్రయము, మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయన దారి చూపే దీపం కాగలడు అని కుతూహలంతో అన్నవారు స్పాండర్. క్రింది వాటిలో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తూ ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తెలియజేస్తూ ఉత్తమ పురుషలో సాగే ప్రక్రియ ఆత్మకథ. క్రింది వారిలో బంగ్లాదేశ్లోని సెచిల్లో జన్మించిన వారు? బిపిన్ చంద్రపాల్. క్రింది వాటిలో ఆత్మకథ ప్రక్రియకు చెందిన పాఠ్యభాగమును గుర్తించుము. 1 మరియు 2. ప్రేరణ. నేను సావిత్రిబాయిని. నేను సావిత్రిబాయిని అనే పాఠానికి మూల రచయిత సుష్మా దేశ్ పాండే. నేను సావిత్రిబాయిని పాఠంను అనువదించినవారు? 2 మరియు 3. ఓల్గా, పోవూరి లలిత కుమారి. మా అత్తగారింట్లో నేనెన్నడూ పరాయిదానిలాగా అనుకోలేదు. అదే అసలు నీ ఇల్లని ఆడపిల్ల రక్తంలో ఇంకిపోయేటట్లు చెప్పారనుకోండి.
ఈ మాటల్లోని ఇతివృత్తము. మానవత్వపు విలువలు. సావిత్రిబాయి పుట్టిన గ్రామము మహారాష్ట్రలోని నైగావ్. ఈ క్రింది వాటిలో సావిత్రిబాయికి సంబంధించిన సరికాని వాటిని గుర్తించండి. సావిత్రిబాయి 20 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. మానవ హక్కులు అనే పుస్తకం వ్రాసిన వారు థామస్ పెన్. సావిత్రిబాయికి సంబంధించి క్రింది వాటిలో సరైనది పైవన్నీ. సావిత్రిబాయి భర్త పేరు జ్యోతిరావు పులే. సావిత్రి కుమారుని పేరు యశ్వంత్. సావిత్రికి సీమచింతకాయలు కోసుకోవడం ఇష్టం. మహారాష్ట్రలో ఎవరి కాలంలో శూద్ర అతిశూద్ర గొడవలు తారాస్తాయి? పీష్వాలా. ఇంటికి కేంద్రం ఆడమనిషి. ఆమె చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది. మీరు మీ ఆడవాళ్లకు చదువు చెప్పించకపోవడం అన్యాయం, ఘోరం అని పలికినవారు ఫర్రార్. జ్యోతి సావిత్రికెందుకు చదువు నేర్పుతున్నావు? చదువుకున్న ఆడది చెడిపోతుంది అని ఈ మాటలన్నది సావిత్రి మామగారు. మానవులందరూ పుట్టుకతో సమానులు. వాళ్ళు ఒకరికొకరు సమానులుగా చూసుకోవాలి అని ఈ మాటలు పూలేతో అన్నవారు రనడే. మన దేశంలో మొట్టమొదట బాలికల పాఠశాలను స్థాపించిన వారు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే సావిత్రిబాయి సత్యశోధక సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు? 1873 సెప్టెంబర్ 23. ప్రాక్టీస్ బిట్స్ 7. పద్యరత్నాలు పాఠ్యభాగంలోని ఇతివృత్తము. నైతిక విలువలు. క్రింది వాటిలో శతకమునకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. మకుటం అంటే రాజు అని అర్థం. సరికానిది. శతకంలోని పద్యాలు ఇలా ఉంటాయి. 1, 2. ముక్తకాలు, స్వతంత్రాలు. క్రింది వారిలో భక్తిభావం ఉట్టిపడేటట్లు సులభ శైలిలో శతకాన్ని రచించిన వారు సత్యవోలు సుందర కవి. సర్వేశ్వర అనే మకుటంతో పద్యాలు రచించిన వారు యథావాక్కుల అన్నమయ్య. శ్రీభర్గ శతకం రచించిన కూచిమంచి తిమ్మకవి ఏ శతాబ్దంకు చెందినవాడు? 17వ శతాబ్ది. క్రింది వాటిలో ద్విపాద మకుటంతో కూడిన శతకం. నరసింహ శతకం. క్రింది వారిలో భక్త కవిగా పేరు పొందినది పోతన. క్రింది వాటిలో శతకానికి సంబంధించి సరికానిది గుర్తించండి. శతకంలో మకుటం పాదత్రయంగా ఉంటుంది. నీలాసుందరి పరిణయం అనే ప్రబంధమును రచించిన శతక కవి క్రింది వారిలో ఎవరు? కూచిమంచి తిమ్మకవి. క్రింది వారిలో నారాయణ శతకం రాసినవారు పోతన. స్నానంబుల్ నదులందు చేయుట గజస్నానంబు చందంబగున్ పై పద్యంలోని అలంకారము ఉపమాలంకారం. ధరాత్మజ హృదయసారస భృంగ నిశాచరాబ్ద మాతంగ ఈ పద్యపాదంలోని అలంకారం గుర్తించండి.
శ్లేషాలంకారం. జోరీగా మధువ్రతేంద్ర మగువా నట్టెమ్మ పంచాస్యమౌనా. జోరీగా మధువ్రతేంద్ర మగునా నట్టెమ్మ పంచాస్వమౌనా. పై పాదములో నట్టెమ్మ అను పదానికి అర్థము దున్నపోతు. జలజాత ప్రియసీన భానులు యథా సంచార ముల్దప్పినం. పై పద్యపాదంలో జలజాత ప్రియుడు ఎవరు? సూర్యుడు. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. 1 మరియు 2 సరైనవి. ఉడుం 100 సంవత్సరాలు జీవిస్తుంది. పాము 1000 సంవత్సరాలు జీవిస్తుంది. కళ్ళారా హిమాలయాలను చూడాలని రవికి చిరకాల వాంఛ. పై వాక్యంలోని వాంఛ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. కోరిక, ఈప్సితం, తృష్ణ. పంచాస్యం ఈ పదానికి వ్యుత్పత్త్యర్థము రాస్తే వెడల్పైన ముఖము కలది. అంగము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. అవయవం, ఒక దేశం, భాగం. గజస్నానం అనే పదము దేనికి సంబంధించినది? జాతీయం. సర్వేశ్వర అనే పదానికి సంధి పేరు గుణసంధి. రాజౌనా ఈ పదమును విడదీయము. రాజు ప్లస్ అవునా, రాజౌనా. క్రింది వాటిలో జస్త్వ సంధి పదమును గుర్తించండి. దిగంతము. జస్త్వ సంధిలో పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు సాలు పరమైతే సరళాలు ఏ విధంగా వస్తాయి? ఆదేశంగా. ధనాఢ్యుడు ఈ పదమునకు సమాసనామము. తృతీయ తత్పురుష సమాసం. ధనము చేత ఆఢ్యుడు. చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ తత్పురుష సమాసం. క్రింది వాటిలో ఉపమాన పూర్వపద కర్మధారే సమాసంనకు ఉదాహరణ గుర్తించండి. తేనె మాట. కరకమలములు పదానికి సమాసనామము. ఉపమాన ఉత్తరపద కర్మధారే సమాసం. ఉపమాన ధర్మాన్నే ఉపమేయం మీద ఆరోపించడాన్ని ఇలా అంటారు, రూపక సమాసం. వచనామృతం పదానికి విగ్రహవాక్యం రాస్తే వచనమనెడి అమృతం. రేపటి వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.